తెలంగాణలోని 5 రిజర్వ్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. గతంలో ఏ ఎన్నికల సందర్భంలోనూ ఉత్పన్నం కాని వాతావరణం ఈసారి నెలకొని ఉంది. ఆదిలాబాద్, మహబూబాబాద్ ఈ 2 ఎస్టీ నియోజకవర్గాలు. ఈ 2 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకే ఫార్ములాను అనుకరించడమే కాకుండా పోటీలో ఆసక్తికి కేంద్ర బిందువుగా మారాయి. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్లో బీజేపీ ఆదివాసీయేతరుల మధ్యన దూరాన్ని పెంచి వారిని శత్రువర్గంగా మార్చిందనే విమర్శలు వచ్చాయి. ఆదిలాబాద్లో రాజుకున్న అగ్గి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీయేతర గిరిజనుల మధ్యన సఖ్యతను ప్రశ్నార్థకం చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు ఒకే పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేశాయి. రాజకీయ పార్టీలకు ఉండే సిద్ధాంత వైరుధ్యాలను పక్కన పెట్టి ఎస్టీ వర్గాల్లో ఉన్న ప్రధాన తెగకు ఒక్కో సీటును కేటాయించి ఆ వర్గాల మధ్యన సఖ్యతకు దారితీస్తే ఆహ్వానించవచ్చు. కానీ ఆయా నియోజకవర్గాల్లోని జనాభా దామాషాకు అనుగుణంగా తమకు అన్యాయంగా జరిగిందనే వాదన వినిపించినప్పుడే సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గోండు తెగకు కేటాయించాయి. అటు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని లంబాడి, బంజారా తెగకు 3 పార్టీలు కేటాయించాయి. కానీ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అధికార పార్టీ తమకు సరైన ప్రాధాన్యం కల్పించలేదని కోయ గిరిజన తెగలు అలకబూనాయి. ప్రత్యర్థి పార్టీలు ఏ వర్గం వారిని ఎంపిక చేసినా ప్రజలు పట్టించుకోరని, కానీ అధికారంలో ఉన్న పక్షం తమను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని కోయ గిరిజన తెగ భావిస్తున్నది. మహబూబాబాద్ పార్లమెంట్ స్థాన పరిధిలో భద్రాచలం, పినపాక, ఇల్లందు, డోర్నకల్లు, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నర్సంపేట మినహా మిగతా 6 నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలే. వీటిలో మహబూబాబాద్, డోర్నకల్ 2 స్థానాల్లోనే లంబాడ, బంజారా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందులో కోరం కనకయ్య, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు, ములుగులో మంత్రి సీతక్కతో పాటు నర్సంపేట నియోజకవర్గాల్లో తమ సామాజిక జనాభా ఎక్కువని, పార్లమెంట్ స్థానం తమకే కేటాయించాలని కోయ గిరిజనులు కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచారు. అయినా కాంగ్రెస్ పార్టీ తమను విస్మరించిందని ఆ వర్గం ఆవేదన చెందుతున్నది. అభ్యర్థుల ఎంపిక ముందు తప్పకుండా ఈసారి మనకే అవకాశం వస్తుందని మంత్రి సీతక్క తమ వర్గీయులతో పేర్కొన్నట్టు తెలిసింది. ప్రభుత్వంలో సీతక్క ప్రభావాన్ని తగ్గించేందుకే కోయలకు టికెట్ కేటాయించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత అభ్యర్థి బలరాం నాయక్ గతంలో కేంద్ర మాజీ మంత్రి హోదాలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం కలిగిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో తమకు అవకాశం ఇవ్వకుండా తమ వ్యతిరేక మాల సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చిందని మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీపై భగ్గుమంటుంది. ఎంఆర్పీఎస్ నేత మందం కృష్ణ మాదిగ సహా అన్ని మాదిగ సామాజిక సంస్థలు, సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు లాంటి వారు కూడా ఒంటికాలిపై లేస్తున్నారు. రాష్ట్రంలోని మాదిగ సామాజిక వర్గ జనాభాకు అనుగుణంగా టికెట్లు కేటాయింపు జరగలేదని, 3 స్థానాల్లో కనీసం ఒక్క సీటుకు కూడా పోటీ చేయడానికి మాదిగలకు అర్హత లేదా అని ఆ వర్గం ప్రశ్నిస్తున్నది. అయితే వరంగల్ అభ్యర్థి కడియం కావ్య అసలు మాదిగే కాదని, మాదిగ ఉపకులమని ఒక వర్గము, అసలు ఆమె ఎస్సీఏ కాదని మరో వర్గం విమర్శలు గుప్పిస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది.